దేవుడు మనకి జీవానికి, భక్తికి కావలసినటువంటి సమస్తమును సమకూర్చువాడై ఉన్నాడు. నిజం చెప్పాలంటే గాడ్ ఈజ్ అవర్ సూపర్ సప్లయర్. ప్రతిదీ ఎవరు మనకి సమకూర్చనివన్నీ కూడా దేవుడు మనకి సమకూర్చువాడు. మన మొదటి శ్వాస నుండి చివరి శ్వాస వరకు మనకు జీవితంలో కలిగి ఉన్న సమస్తము దేవుడి యొక్క ప్రొవిజనే, అంటే ఆయన యొక్క సమకూర్పే, ఆయన యొక్క సప్లయే, ఆయన మనకిచ్చినటువంటి విషయాలే. కాకపోతే దేవుడు సూపర్ న్యాచురల్గా సప్లై చేస్తాడు, న్యాచురల్గా సప్లై చేస్తాడు. సహజంగా, అసాధారణంగా, రెండు రకాలుగా కూడా దేవుడు ఆయన చిత్తానుసారంగా ఆయన ప్రజలకి, ఆయన పరిశుద్ధులకి, ఆయన వారికి కావాల్సినటువంటి విషయములను, జీవానికి కావాల్సినటువంటి విషయములను, భక్తికి కావాల్సినటువంటి విషయములను సమకూరుస్తాడు. సో దేవుడు ఎప్పుడు నమ్మదగిన వాడు కనుక సమయానుకూలంగా, అంటే కరెక్ట్ టైంకి, మన టైం ప్రకారం కాదు, ఆయన టైం ప్రకారము ఏది ఎప్పుడు మనకి ఇవ్వాలో అప్పుడు ఇస్తాడు. ఆత్మీయముగా, శారీరకముగా, మానసికముగా, సామాజికముగా, ఆర్థికముగా, అన్ని రకములుగా మన జీవితంలో ఏ కొరత లేకపోతే లోటు లేకుండా దేవుడు వాటిని సమకూరుస్తాడు, మనల్ని సంతృప్తిపరుస్తాడు. అది దేవుడి వాక్యం మనకి నేర్పేటువంటి ఒక తిరుగులేనటువంటి సత్యం. సో ఈరోజు నీ వాక్యమే సత్యములో నేను అలాంటి కొన్ని సత్యములు మీ ఎదుట పెడతాను. తద్వారా మీరు దీవించబడి, ప్రోత్సహించబడి ప్రభువులో బలపడతారని. అంశం ఏంటంటే సప్లైడ్ సూపర్ న్యాచురల్లీ, అసాధారణమైన సమకూర్పు, అసాధారణమైన సమకూర్పు. అపోస్తలుల కార్యములు 28వ అధ్యాయం 10వ వచనాన్ని గమనిస్తే, మరియు వారు అనేక సత్కార్యములతో మమ్మును మర్యాద చేసి మేము ఓడ ఎక్కి వెళ్ళినప్పుడు మాకు కావలసిన వస్తువులు తెచ్చి ఓడలో ఉంచిరి. సో అపోస్తలులైనటువంటి పౌలు బృందము ఇటలీకి బయలుదేరుతారు, ఓడలో బయలుదేరుతారు. అపోస్తలుల కార్యములు 27వ అధ్యాయంలో ఓడ బద్దలైపోతుంది. వారి యొక్క సామాగ్రి అంతటిని కూడా సముద్రం పాలు చేస్తారు. వారందరూ కూడా ఓడ బద్దలైనప్పుడు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని ఆ చెక్కల మీద పడి మెలితే లేకపోతే మాల్టా అనేటువంటి ద్వీపానికి వచ్చి చేరతారు. ఇక్కడ 28వ అధ్యాయము ప్రారంభమవుతుంది. ఇక్కడ 28వ అధ్యాయం 7వ వచనం నుండి మనము 9వ వచనం వరకు చూస్తే అక్కడ మనకి నేపథ్యం, కాంటెక్స్ట్ ఏంటో కనపడుతుంది. పొప్లి అను ఒకడు ఆ ద్వీపములో ముఖ్యుడు. అతనికి ఆ ప్రాంతములలో భూములుండెను. అతడు మమ్మను చేర్చుకొని 3 దినములు స్నేహభావముతో ఆతిథ్యం ఇచ్చెను. అప్పుడు పొప్లి యొక్క తండ్రి జ్వరము చేతను రక్తభేది చేతను బాధపడుచు పండుకొని ఉండెను. పౌలు అతని యొద్దకు వెళ్ళి ప్రార్థన చేసి అతని మీద చేతులుంచి స్వస్థపరిచెను. ఇది చూచి ఆ ద్వీపములో ఉన్న కడమ రోగులు కూడా వచ్చి స్వస్థత పొందిరి. సో వారికి అపోస్తలులైన పౌలు ద్వారా దేవుడు స్వస్థత కార్యమును చేశాడు. వారి మీద దేవుడు కనికరము చూపి రోగములను బాగు చేశాడు. వారికి భౌతికపరమైనటువంటి సహాయమును దేవుడు తన సేవకుడైనటువంటి పౌలు ద్వారా అందించగానే వారు ఎంతగా ఈ సేవకులకి రుణపడ్డారంటే 10వ వచనంలో వీరికి అనేక సత్కారములతో మర్యాద చేశారు. అండ్ వీరు ఇంకొక ఓడలో ఎక్కిపోతున్నప్పుడు ఓడలో వీరి ప్రయాణానికి కావాల్సిన వస్తువులన్నీ తెచ్చి ఓడలో పెట్టారు. వీళ్ళందరూ కూడా అన్బిలీవర్సే. మెలితే లేక మాల్టా అనేటువంటి ద్వీపంలో అప్పుడు వారు అనాగరికులు. ఓడ బద్దలవడం చేత పౌలు బృందం అక్కడికి వచ్చింది. వారికి వీరు సపర్యలు, సత్కారాలు చేసి సమస్తము సమృద్ధిగా సమకూర్చి పెట్టారు. సో కొన్నేళ్ల క్రితం నేను అక్కడికి ఆ మాల్టాకి వెళ్ళినప్పుడు ఎక్కడైతే ఓడ బద్దలైందని, అండ్ ఇప్పటికి కూడా మీరు మాల్టా యొక్క మ్యారిటైమ్ మ్యూజియంకి వెళ్తే అక్కడ ఈ ఓడకి సంబంధించిన 4 లంగర్లు 2000 సంవత్సరాల క్రితంవి అక్కడ పెట్టారు. నేను చూశాను, తాకాను. సో ఆ స్థలములో అపోస్తలులైన పౌలుకి బృందానికి ఈ యొక్క అనాగరికులు, అవిశ్వాసులు ఇంత మర్యాద చేసి సమస్తమును సమకూర్చి పెట్టారు. హ్యూమన్ నేచర్ అది, అంటే మానవ నైజం అది. సో మనిషిలో అట్లాంటి గుణాన్ని ఎవరు పెట్టారు? దేవుడే పెట్టాడు. ఇప్పుడు విశ్వాసుల దగ్గరికి వద్దాం. విశ్వాసులు ఎట్లా ఇతర విశ్వాసులకి సమస్తమును సమకూరుస్తారో వాక్యంలో చాలా రాయబడింది. కానీ 1-2 మనం చూద్దాం. 1 కొరింథీ 16వ అధ్యాయం 17-18 వచనాల్లో ఇట్లా ఉంది. పౌలు రాశాడు, స్టెఫను, ఫోర్మునాతు, అకాయికు అను వారు వచ్చినందున సంతోషించుచున్నాను. మీరు లేని కొరతను వీరు నాకు తీర్చి నా ఆత్మకును మీ ఆత్మకును సుఖము కలుగజేసిరి కనుక అట్టి వారిని సన్మానించుడి.
సో వీళ్ళు ఎవరి పేర్లైతే ఆయన పేర్కొన్నాడో వారు వచ్చేసి కొరింథీయులు లేనటువంటి కొరతను అపోస్తలు లేనటువంటి పౌలుకు వారు తీర్చారు కనుక సుఖాన్ని కలుగజేశారు. అట్టి వారిని సన్మానించమంటాడు. సో అవిశ్వాసులు సప్లై చేయడం చూసాము, విశ్వాసులు సప్లై చేయడం చూసాము. మరలా అపోస్తలైన పౌలు ఫిలిప్పీకి రాసినప్పుడు 4వ అధ్యాయం 18, 19 వచనాల్లో ఇట్లా మెచ్చుకుంటూ రాస్తాడు. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది, మీరు పంపిన వస్తువులు ఎపఫ్రొదితు వలన పుచ్చుకొని ఏమీయూ తక్కువ లేకయున్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. సో మీరు నా అవసరాన్ని తీర్చారు కనుక దేవుడు మీ ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. అండ్ మై గాడ్ షల్ సప్లై అని ఇంగ్లీష్ బైబిల్లో మనం చదువుతాం. మామూలుగా మనము గమనిస్తుంటాం, ఎప్పుడైనా మనము ప్రయాణాలు చేసినప్పుడు ఈ యొక్క పర్వత ప్రాంతాలకు వెళ్ళినప్పుడు పైనుండి ఊట ప్రారంభమవుతుంది, పైనుండి జలధార ప్రారంభమవుతుంది. ఆ యొక్క వాటర్ ఫాల్ అనేది పైనుండి కిందికి అట్లా పడి ప్రవహిస్తూనే ఉంటుంది. ఈ మధ్య మరి లద్దాఖ్ వెళ్ళినప్పుడు అక్కడ పర్వతారోహణం చేసినప్పుడు అక్కడ చూడడం జరిగింది. అది 24/7 24 గంటలు ఆ నీరు ధారాళంగా ప్రవహిస్తూనే ఉంటుంది. అక్కడ దగ్గరలో బతికేటువంటి వారికి, నివాసం ఏర్పాటు చేసుకున్నటువంటి వారికి 24 గంటలు శబ్దం గలగల వినపడుతూనే ఉంటుంది. వారు ఏ ప్రయత్నము చేయని అవసరం లేదు, వారు ఏ ప్రయాస పడాల్సిన అవసరం లేదు. పారే నీరు, తాజా స్వచ్ఛంగా ఉన్నటువంటి మంచి నీటిని వారు ఎప్పుడు పడితే అప్పుడు, ఎంత పడితే అంత తీసుకోవచ్చు, కొరత లేకుండా పారుతూనే ఉంటుంది. మరి దేవుడు పెట్టినటువంటి సృష్టిలోనే దేవుడు పెట్టినటువంటి అంశములే ఇట్లా ఉంటాయి. ఇక దేవాది దేవుడిలో ఉన్నటువంటి గుణం ఎంత గొప్పది, ఆయన మనకి నిరంతరము ఎట్లా సరఫరా చేస్తాడు. అన్నిటికన్నా ముఖ్యమైన దేవుడు సమృద్ధిగా మనకి సరఫరా చేశాడు అని బైబిల్ చెప్తోంది. 2 పేతురు 1వ అధ్యాయం 11వ వచనంలో, అలాగున మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశం మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. సో మీరు వాక్యానుసారమైనటువంటి విశ్వాసులైతే దేవుడి యొక్క నిత్య రాజ్యములో మీకు ప్రవేశము సమృద్ధిగా అనుగ్రహించబడుతుంది. సో ఎంట్రీ ఇంటు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, ఇటర్నల్ కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ అబండెంట్లీ సప్లైడ్ టు యూ అని వాక్యంలో రాయబడింది. ఒకసారి నిజంగా జరిగినటువంటి సంఘటన ఇది. అమెరికాలో మినెసోటా అనేటువంటి పట్టణంలో ఉన్నటువంటి ఒక పాస్టర్, ఆయన పేరు టామ్ రాకో. ఆయన ఫోన్ మోగింది. ఫోన్ ఎత్తగానే ఆయన చర్చ్ మెంబర్స్కి ఒకరికి ఎమర్జెన్సీ సర్జరీ అవుతుంది, మరి మీరు ప్రార్థన చేయడానికి వస్తారని అడిగితే, అప్పుడు బయట మంచు పడుతోంది, స్నో పడుతోంది, రోడ్లన్నీ కూడా స్నోతో జామ్ అవుతున్నాయి, చలి విపరీతంగా ఉంది. ఈయన అప్పుడే ఎక్కడి నుండో బయట నుండి వచ్చాడు, అలసటతో ఉన్నాడు. కానీ ఇక వస్తాను అని చెప్పాడు, బయలుదేరాడు, హాస్పిటల్కి వచ్చాడు, ప్రార్థన చేశాడు, తిరుగు ప్రయాణం అయ్యాడు. ఇంకా అలసిపోయాడు. ఇక స్నో రోడ్డు మీద పడుతూ ఉంటే దాన్ని పక్కకి మరి క్లియర్ చేసిన కొలది మెల్లగా ప్రయాణం సాగిస్తూ ఒక చోటుకు వస్తే అక్కడ రోడ్డు పక్కన ఒక కారు ఆగి ఉంది. లైట్లు వేసి ఉన్నాయి, కారు ఆగి ఉంది. సో ఈయన ఎందుకో కారు ఆగి ఉంది, ఏమన్నా ప్రాబ్లం ఉందేమో చూద్దామని చెప్పి తన కారు పక్కన ఆపి దిగి అవతలికి రోడ్డు దాటి ఆ కార్ దగ్గరికి నడుచుకుంటూ వస్తూ ఉంటే ప్యాసింజర్ సీట్లో కూర్చున్నటువంటి ఒక ముసలి వ్యక్తి విండో డౌన్ చేశాడు. సో ఈయన వెళ్ళి అడిగాడు, లోపలికి చూస్తే డ్రైవర్ సీట్లో ఎవరు లేరు, ఖాళీగా ఉంది. అడిగాడు, ఏంటి పరిస్థితి, ఏమైంది కారు కంటే, మరి నేను క్యాన్సర్ పేషెంట్ని, సడన్గా ఆరోగ్యం పాడైపోతే నా భార్య నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళింది, చూపించింది, మందు డాక్టర్ ఇస్తే తీసుకుని ఇంటికి వెనక్కి బయలుదేరుతుంటే ఈ యొక్క మంచుకి కారు ఢీకొని అది ఆగిపోయింది, ముందుకు పోవట్లేదు. సో నా భార్య దిగి హెల్ప్ అడిగితే మరో కారు వారు ఆమెను తీసుకెళ్ళారు, ఆమె మెకానిక్ని తీసుకురావడానికి వెళ్ళింది అని నేను కూర్చొని ఉన్నాను అన్నాడు. సో ఇప్పుడు ఈ పాస్టర్ టామ్ ఈయన ఏం చేశాడు, మరి ఆవిడ వచ్చే వరకు నేను కొంతసేపు మీతో కూర్చోవచ్చా అంటే, రండి కూర్చోండి అన్నాడు. సో ఈయన పోయి ఆ డ్రైవర్ సీట్లో కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత వీరి సంగతి అడిగాడు. ఇతని పేరు జాన్. సో ఎప్పటి నుండి క్యాన్సర్ అంటే చెప్పాడు, చాలా కాలం నుండి క్యాన్సర్ ఉంది అండ్ అది పెరుగుతోంది, ఇక ముదిరిందని చెప్పారు, చెస్ట్ నిండా నా క్యాన్సర్ కణుతులు ఉన్నాయని చెప్పాడు. సో అప్పుడు ఈయన అడిగాడు, మరి మీరు యేసుప్రభుని నమ్ముకొని రక్షించబడ్డారా, మరి మీరు ఎప్పుడైనా సరే ఈ లోకము నుండి నిష్క్రమిస్తారంటే, ఈ లోకాన్ని ఎగ్జిట్ అవుతారు కనుక మీరు దేవుడి రాజ్యంలో ప్రవేశించడానికి సిద్ధమేనా అన్నప్పుడు అతడు వెంటనే ఆన్సర్ ఇవ్వలేదు. కొంచెం తల దించుకున్నాడు. తర్వాత మెల్లగా తలెత్తేసి, నేను క్రిస్టియన్ని కాను, నేను ఎప్పుడు యేసుప్రభునందు విశ్వాసం ఉంచలేదు, నేను ఎప్పుడు మరి పరలోకం గురించి ఆలోచించలేదు, సిద్ధపడను లేదన్నప్పుడు జాన్
మాట ఎప్పుడైతే ఇంకా ముగించలేదో టామ్కి అప్పటిదాకా ఉన్న అలసట పోయింది. టామ్ ర్యాకో అనే ఆ దేవుడి సేవకుడికి అనిపించింది, దేవుడు అందుకనే నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళాడు, ఎందుకంటే ఇక్కడ ఆత్మ నరకప్పు అంచుల్లో వ్రేలాడుతుంది, నాశనానికి సిద్ధంగా ఉంది. ఈ వ్యక్తిని కలిసి ఈ వ్యక్తికి సువార్త ప్రకటించి ఇతన్ని పరలోకం వైపు తిప్పడానికి, దేవుడు రక్షించడానికి నన్ను పంపించాడని చెప్పేసి సువార్త స్పష్టంగా చెప్పాడు. జాన్, నీ ప్రాణం ఎప్పుడైనా పోతుంది, నీవెక్కడికి పోతావు? నీవు నిత్య నాశనానికి, నరకానికి పోతావు. అంతము లేని కాలము, దేవుడికి దూరస్తుడిగా అగ్నిగంధకాలతో మండే గుండంలో నీవు నశిస్తావు, శ్రమిస్తావు. ఇప్పటిదాకా క్యాన్సర్తో ఎంతో బాధపడ్డావు, ఇంకా ఆ పాపపు క్యాన్సర్ యొక్క ఫలితంతో బాధలు పడుతూనే ఉంటావా అంటే అతడు ఏడ్చి అప్పుడు ఏం చేయాలో చెప్పమంటే సువార్త చెప్పి పశ్చాత్తాపపడి పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి యేసు పాదాలు పట్టుకో, ఆయన ఆశ్రయించు, రక్షించబడు అంటే అది జాన్ చేశాడు కారులో కూర్చుని, భార్య వచ్చేలోపు. సో ఒక భార్య రానే వచ్చింది. తర్వాత మెకానిక్ కారు చూడడము, వారిది బాగు చేయడం జరిగింది. సో వీరు ఈయన సంఘానికి రావడము, అండ్ ఈ జాన్ 1 నెల తర్వాత చనిపోయాడు. 1 నెలకే ఆ క్యాన్సర్ రోగి చనిపోయాడు. కానీ చనిపోక మునుపు అతడు ప్రభువునందు విశ్వాసం ఉంచి పాప క్షమాపణ పొంది రక్షించబడ్డాడు. అతనికి పరలోక రాజ్యములో, నిత్య రాజ్యములో దేవుడు సమృద్ధి గల ప్రవేశమును సమకూర్చి పెట్టాడు. అది దేవుడు చేసిన కార్యం. సో మన దేవుడు నమ్మదగినవాడు, నిత్యము మనకి సమస్తమును సరఫరా చేయువాడు, సమృద్ధిగా ఇచ్చువాడు. మనకి జీవానికి భక్తికి కావలసిన సమస్తం యేసుక్రీస్తు పేరట, యేసుక్రీస్తు ద్వారానే దేవుడి దగ్గర లభిస్తాయి. కనుక మీరు దేవుడికి దూరస్తులుగా కాక సమీపస్తులుగా ఉండండి. దేవుడి యందు భయభక్తులు కలిగి బ్రతకండి. దేవుడి సమకూర్పులో మీకు ఏది తక్కువ కాకుండా ఆయన చూస్తాడు. అలాంటి కృప దేవుడు మనందరికీ ప్రభు ద్వారా ఇచ్చాడు, మనలో ఉన్నటువంటి ఏ విశేషాన్ని బట్టి కాదు. సో మరోసారి నీ వాక్యమే సత్యము అనే కార్యక్రమంలో దేవుడు తన వాక్యము ద్వారా మనల్ని సంధించి బలపరచుటంత వరకు యేసు ప్రభు యొక్క అపారమైన కృప మీ అందరి ఆత్మలకు తోడై ఉండునుగాక. ఆమేన్.